ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే కాఫీ మ్యూజియంకి వచ్చామన్నమాట. సో ఇది అరకు ట్రిప్ పార్ట్ 2. సో ఎంతమందికి కాఫీ అంటే ఇష్టమో కమెంట్లో మెన్షన్ చేయండి. సో నాకైతే కాఫీ చాలా ప్రాణం. లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే కాఫీ స్మెల్ అలా 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 కొట్టిందనమాట. సో కాఫీ మ్యూజియంలో ఆల్ టైప్ ఆఫ్ కాఫీస్ దొరుకుతాయి మనకి. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారు. పానీపూరి అని, స్వీట్ కార్న్ అని, పావ్ బాజీ, నూడిల్స్ అనేసి, మంచూరియా అనేసి చాలా చాలా ఉన్నాయి. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసి కాఫీ మ్యూజియం చుట్టూ తిరిగండి. లోని కాఫీస్ మాత్రమే కాకుండా ఇలా క్రాఫ్ట్ బజార్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, చాకర్స్ ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత చప్పలు, తర్వాత క్యారీ చేసుకునే పెద్ద క్యారీ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆల్ టైప్ ఆఫ్ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అనుకుంటా. సో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ హ్యాండ్ బ్యాగ్స్, చప్పల్స్, తర్వాత నెక్లెసెస్, తర్వాత చాకర్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇక్కడ కుర్చీలన్నీ కూడా కూర్చోడానికి వేస్తేనేమో వీళ్ళ ఫేసెసే భయంకరంగా ఉన్నాయి. ఇంకా అందు మీద ఏం కూర్చుంటాం అనేసి ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఇదేదో కాలేజ్ గ్రూప్ అనుకుంటా. సో వాళ్ళందరూ అక్కడ గ్రూప్ డ్యాన్స్ వేస్తున్నారు. మీరు కూడా కాసేపు చూసి ఎంజాయ్ చేసేయండి. సో పిల్లలందరూ కూడా కాసేపు అల్లరి చేసేసారు. మొత్తం అందరు అటెన్షన్ని గ్రాప్ చేసేసారు. సో అది చూసేసాక మేము ఇక్కడ ఇంకో క్రాఫ్ట్ బజార్ పెట్టారనమాట. సో అది చూడ్డానికి అనేసి వచ్చాము. సో ఈ గోడ మీద చూడండి, అందరూ పాపం కాఫీ ఎట్లా తీస్తున్నారు. సో అది ఎలా తీయాలా, ఏ చెట్టు నుంచి వస్తుందని కూడా వీళ్ళు ఇక్కడ చెక్కి పెట్టారు. సో ఒక్కొక్కరు వాళ్ళేమో అంకుల్ గారేమో కాఫీ ఏమో సంచులు వేస్తున్నారు, ఈవిడేమో చెట్లోంచి కాఫీ పిక్కులు తీస్తున్నారు. సో అలా ఈ క్రాఫ్ట్స్ షాప్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ అంటే అన్ని నెక్లెసెస్ కానీ, తర్వాత కొప్పుకు పెట్టుకునే క్లిప్స్ కానీ, తర్వాత ఇయర్ రింగ్స్ కానీ, చిన్న చిన్న టాయ్స్, వుడ్ టాయ్స్ ఉన్నాయి. సో మెటల్ టాయ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఇంకా రేట్ అనేది ఫిక్స్ రేట్ పెట్టేశారు. సో మనం అది నచ్చితే కొనుక్కొని వెళ్ళచ్చు. సో మనకి ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి, కీ చైన్స్ కనిపిస్తున్నాయి, చిన్న చిన్న చెక్క బొమ్మలు, సో అన్నీ కూడా ఉన్నాయి. ఇవేమో కొప్పుకు పెట్టుకునే క్లిప్స్ అనమాట. సో ఇవి కూడా సేమ్ అట్లాంటివే. సో అట్లా ముందుకు వెళ్ళాము. సో ఇక్కడేమో కీ చైన్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసి చక్కగా మొత్తం ఈ స్టాల్ అంతా కూడా హ్యాపీగా విజిట్ చేయండి. చూడండి చిన్న చిన్న పెంగ్విన్, డోర్కి హ్యాంగ్ చేసుకునే ఇవి కూడా ఉన్నాయి, జిరాఫీ బొమ్మలు, పిల్లలు ఆడుకోవాల్సిన బొమ్మలు,
అప్పుడు పాతకాలపులో చెక్క బొమ్మలు ఉన్నాయి చూడండి పిల్లలు ఆడుకోవడానికి, అవి కూడా ఉన్నాయి చూడండి. మా అమ్మ తాతలు ఉంటారు చూడండి ఇలా తల ఊగుతూ. సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ. సో నేను మా పాప కోసం ఒక చిన్న బొమ్మ తీసుకున్నాను, సౌండ్ వచ్చేది. సో అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా వుడ్తో చేసినవి మొత్తం. ఇందాకలంతా మనము వేరే మోడల్ చూసాము, ఇవన్నీ కూడా వుడ్తో చేసినవి. సో నేనైతే మా పాపకి వుడ్తో చేసిన చిన్న టాయ్ తీసుకున్నాను అనమాట.
సో ఇది అయిపోయాక మంచి ఫిల్టర్ కాఫీ ఒకటి తగిలించి మంచిగా తాగేసి నెక్స్ట్ డే మేము అరకు పైనరీకి అనేది స్టార్ట్ అయ్యాం. సో అరకు పైనరీ అంటే మొత్తం ఇంకా షూటేనండి. సో మనం అరకు పైనరీకి వచ్చామంటే ఖచ్చితంగా షూట్ అయితే చేసుకొనే వెళ్తాం. సో అక్కడ నేచర్ కానీ చెట్లు కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నేను ఒక డజన్ పిక్స్ అయితే తీసేసుకున్నాను ఆల్రెడీ. సో అరకు పైనరీకి చెప్పాల్సిందంటూ ఏం లేదు, ఫుల్ ఆఫ్ నేచర్ అండ్ విచ్ ఈస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఫోటోషూట్ అనమాట. సో మీరు కూడా ఆఫ్ ఫోటోషూట్స్ అనేవి జరుగుతున్నాయి. బర్త్డే, ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్, మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ ఫోటోషూట్స్ అనేవి జరుగుతుంది. అందులో మేము కూడా కలిసిపోయాం అనుకోండి. సో ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుంది. ఇటు సైడ్ అంతా చెట్లు, రిసార్ట్ అంతా ఉంటే అటు సైడ్ అంతా కూడా క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయన్నమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈలోపు నాతో పాటు ఇట్లా
ఇది ఒక 3 మెంబర్స్ పట్టే టెంట్, ఇదేమో సింగిల్ టెంట్స్. సో ఇక్కడ మనకి సింగిల్ టెంట్, తర్వాత 3 మెంబర్స్ పట్టే టెంట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది చూడండి ఎంత నీట్గా చక్కగా కట్టారో. రౌండ్ ఏరియాలోని ఎక్కువ స్పేస్లోని సింగిల్ టెంట్స్, డబుల్ టెంట్స్ పెట్టి ఆ మధ్యలోని క్యాంప్ ఫైర్ వేసి మొత్తం ఏంటంటే పార్టీ చేసుకునేటట్టు, కాలేజ్ పార్టీ కానీ లేకపోతే ఆఫీస్ ఫ్రెండ్స్ కలిసి వచ్చినా కూడా ఈ ఏరియా అనేది మనకి చాలా బాగుంటుంది. సో ఇక్కడ నైట్ స్టేయింగ్కి అయితే చాలా చాలా బాగుంటుంది. చుట్టూ చెట్టు, మంచి గాలి, సో క్యాంప్ ఫైర్, టెంట్స్ ఆసమ్. అంటే నైట్స్ అనేవంటే ఆసమ్గా ఉంటాయి, చాలా చాలా ఆసమ్గా ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే ఇక్కడ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేచర్ క్యాంపింగ్ అనేది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఏముండదు, అంతా ఫీల్ అవ్వడమే. సో ఇది మనకు వచ్చేసి పెద్ద టెంట్. సో అలాగే ఇక్కడ చిన్న టెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పర్ సింగిల్ పర్సన్కి. సో ఇదండి మా అరకు ట్రిప్. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో మరొక వీడియో మీ దగ్గరికి వస్తాను. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.